హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాపల్లి రుచి. ఈరోజు వీడియోలో మనకి కళ్ళకి రక్తహీనతకి ఎన్నో మంచి బెనిఫిట్స్ ఉన్న కరివేపాకుతోటి ఒక మంచి హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీని చూద్దామండి. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇది చాలా మంచిది. తప్పకుండా ఈ కరివేపాకు రైస్ని ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే పొడి పొడిలాడుతూ ఇలా రైస్ని ఉడికించి పెట్టుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా ఉడికించుకొని పెట్టుకోవచ్చు. ముందైతే రైస్ పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ద్వారగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగగానే దీనిలోకి 5-6 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్లుగా చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇవి వేగాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నువ్వులు వేసుకున్నాక 1 గుప్పెడు కరివేపాకుని వేసుకోవాలి. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని వేసుకోవాలి. నువ్వులు కరివేపాకు మనకి త్వరగానే వేగుతాయి కాబట్టి పోపు దినుసులన్నీ వేగాక వీటిని వేసుకొని వేయించుకోవాలి. ఇవి అన్నీ చక్కగా వేగాక ఫైనల్గా ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారాక ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీరు మరీ కోర్స్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అంటే పప్పులన్నీ కూడా చక్కగా నలిగి ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తిరిగి అదే ప్యాన్లోకి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ బదులు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిలోకి 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ వరకు మినపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తినేటప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. అందుకని నేను కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను. ఆ తర్వాత 1 రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఇవన్నీ వేగాక దీనిలోకి కరివేపాకు మనం పొడి పట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశాను. పొడి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుకొని మనం తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ పొడి అనేది మనం తీసుకునే రైస్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది మీకు టేస్ట్కి తగ్గట్లుగా చూసి యాడ్ చేసుకోండి. ఉప్పు వేసాక ఒకసారి అడుగు నుంచి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి రైస్ రెడీ అయిపోతుంది. అంతేనండి, కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా చాలా హెల్తీగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.